అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా కరీంనగర్లో ఆందోళనలు చేపట్టాయి అంబేద్కర్ యువజన సంఘాలు. జిల్లా కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు నేతలు. అమిత్ షా అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడారని ఫైర్ అయ్యారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాల మహానాడు నేతలు కరీంనగర్లోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బాధాకరమని తెలిపారు. భారత పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు మరి అమిత్ షా గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించే రీతిగా మాట్లాడినటువంటి అమిత్ షా గారిని మరి వెంటనే బర్తరఫ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలానికి భారతీయ జనతా పార్టీ పూర్తి వ్యతిరేకం అనేది మరి అమిత్ షా మాటల ద్వారా మరి తేటతెల్లమైంది. వాళ్ళ యొక్క విషయ సంస్కృతి మరి వాళ్లకు పూర్తి మెజారిటీ పార్లమెంట్లో లేనప్పటికీ కూడా ఇవాళ అంబేద్కర్ని వ్యతిరేకించే పరిస్థితి ఏర్పడింది. కానీ భవిష్యత్తులో వాళ్ళకు పూర్తి మెజారిటీ ఉంటే భారత రాజ్యాంగాన్ని కూడా తీసేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారనేది వాళ్ళ మనవాదం యొక్క కుట్రలు బయటపడతా ఉన్నాయి. కానీ అమిత్ షా గారు ఏదైతే ఆ రకంగా కామెంట్ చేసిర్రో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారు దాన్ని వెనకకు తీసుకోవాలి. వారు మొత్తం భారతదేశ 120 కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలి. భారతదేశంలో ఉన్నటువంటి అందరి ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇంకొకసారి అంబేద్కర్ జోలికి వస్తే మరి ఛాయ్ అమ్ముకునే వాళ్ళు ప్రధానమంత్రి ఎట్లయిందో, నువ్వు కోడిగుడ్లు పుట్టాలి బఠాలు అమ్ముకునే వాడిని హోంమంత్రి ఎందుకైనావో. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో కేంద్ర హోంమంత్రి అయినావు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంతో ఛాయ్ వాళ్ళ ప్రధాన అయిండు. ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది మాకు ఐడియాలజికల్ కానీ ఏ రకంగా మాకు వ్యతిరేక కాబట్టి వాళ్ళు ఎప్పుడు విషయం కక్కుతూనే ఉంటారు. రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు చేసేయాలి అని వాళ్ళకి చెప్తూనే ఉంటారు. కాబట్టి మేము వాళ్ళకు వ్యతిరేకంగా అంబేద్కర్ వాదులారా ఎక్కడ ఉన్నా అలర్ట్ అయ్యి ఐడియాలజికల్ ఫైట్ మొదలైంది. కాబట్టి మన మనవాదులకు వ్యతిరేకంగా అంబేద్కరిస్టులకు వ్యతిరేకంగా తీవ్రమైన ఫైట్ అనేది జరుగుతుంది. మనమందరం మనవాదుల యొక్క ఆలోచన విధానాన్ని ఓడించి భారత రాజ్యాంగాన్ని కాపాడి మనవాదులను ఓడించాలని విజ్ఞప్తి చేస్తున్నా.